సార్ దీనిలో నుంచి ఇంకోటి అడుగుదాం అనుకున్నా, మర్చిపోయాను యాక్చువల్గా. నీకు పేరు వస్తుందా బాగా, భాగ్యశ్రీ పేరు వస్తుందా? అబ్వియస్లీ అండి, నీకే. నాకు నేను చెప్పాలంటే భాగ్యశ్రీ గారికి మంచి పేరు వస్తుంది. నాకు అన్నావేంటి? నాకన్నా అంటే నేను అనుభవం నాకు అన్నాను. అంటే తన ఫీలింగ్ అని నా ఫీలింగ్ చెప్పాలంటే అంతే కదా. భాగ్యశ్రీ గారికి ఇప్పటి వరకు వచ్చిన పేరు ఇంత, ఈ దీంతో అంత అంతకు మించి అలా 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 అంచెలంచెలుగా దినదిన సంచులు మోసుకొని సంచులు మోసుకొని సరస్వతి ధనలక్ష్మి పరిపూర్ణంగా ఉంటాయి. సార్ దీంట్లో యాక్షన్ సీక్వెన్స్లు ఏమైనా మంచి అలాంటివి ఏమైనా ఉన్నాయి? యాక్షన్ అట్లా దీంట్లో యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి, కాకపోతే వై ఐఎమ్ ఎక్సైటెడ్, ప్రతి యాక్షన్ సీక్వెన్స్ వెనకాల ఎమోషన్ ఉంది. అది అది మెయిన్ పాయింట్. మెయిన్ అది తీయాలని తీయలేదు మనం, హీరో కోసం అనే కథ కోసం. ఎవ్రీథింగ్ కథ కోసమే. హీరో దిగి ఊరికే ఫైట్ చేయడు, ఏదైనా ఫైట్ చేస్తే తన కోసం ఫైట్ చేస్తారు, లేకపోతే ఫ్రెండ్ కోసం ఫైట్ చేస్తారు. ఏదో కథ డ్రివెన్ ఫైట్, అందుకే ఇంట్రెస్టింగ్ ఉంటుంది చూడడానికి. కథ ఏ పాయింట్ ఆఫ్ టైంలో సాంగ్ వల్ల కానీ యాక్షన్ వల్ల ఆగవు. మనం 2.5 hours సినిమా చూసినా ఆ 2.5 hours కథలోనే ఉంటాం, విచ్ ఈజ్ వై అంత స్పేస్ ఉంది క్యారెక్టర్స్, ఆ లేయర్స్. అందుకే ఆ రోజు నేను ఫ్లోలో మహాభారతం అవునండి, ఆ స్పేస్ వల్ల.